అరణ్య ప్రయాణంలో దేవుడు మనకు ఇచ్చినది 40 సంవత్సరాల అనుభవం. ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది మనకు ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ అంటే ఈ అరణ్య ప్రయాణము ఒక నిధి లాంటిది అన్నమాట. ఇది అంటే ఒక శిక్షణాలయం అనుకోవచ్చు మనం ఇప్పుడు చెప్పిబండిన మాటలను బట్టి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనను నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. అంటే గొప్ప అనుభవాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాడు. అలా అనుకొని 40 సంవత్సరాల కాలము వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చాడనమాట దేవుడు. ఈ ట్రైనింగు పరలోకపు ట్రైనింగ్ అన్నమాట. ఇది అంటే పరలోకం చేరటానికి అవసరమై ఉన్న ట్రైనింగ్, పరలోకం వైపు నడవటానికి అవసరమై ఉన్న ట్రైనింగ్ అన్నమాట ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం కూడా చూడండి. 14వ అధ్యాయం 34వ వచనము. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్లు తెలుసుకొందురు. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు 40 మందిని పంపిస్తే వీళ్ళు ఏం చేశారు అంటే 40 దినాలు వేగుల వారిని మోషే గారు పంపించారు. ఆ పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి గోత్రానికి ఒకళ్ళు చొప్పున పంపించారు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చారు అక్కడ పరిస్థితులు తెలుసుకొని వచ్చి. అందులో ఆ 10 మంది ఏం చేశారు, తప్పుడు వార్తలు చెప్పేశారు. అంటే వాళ్ళు చూసింది నిజమే. వాళ్ళు చూసినప్పుడు అక్కడ సారవంతమైన నేల, అక్కడ పంటలు కూడా విస్తారమైన పంటలు పండుతున్నాయి. ఒక్క ద్రాక్ష గెల్ల 4 మోసారంట. అంతగా అక్కడ
వాళ్ళు దేహాలు చాలా బలంగా ఉన్నాయంట, ఎత్తుగా ఉన్నారంట, దృఢంగా ఉన్నారంట, భారీగా ఉన్నారంట జనం. అంటే దేవుడిచ్చిన మాట కంటే వాళ్ళు కళ్ళతో చూసి చెవులతో విని అనుభవంలో ఆ మరి వాళ్ళు తెలుసుకున్న దానికి ఎక్కువ భయపడ్డారు వీళ్ళు. అంటే దేవుని మాట మీద విశ్వాసం కంటే వెలిచూపులను బట్టి వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టి వాళ్లకు అది మనసున పడింది, అది తీసుకుని వచ్చి చెప్పారు. అలా చెప్పేటప్పటికి వీళ్లను సరిచేయటానికి దేవుడు ఏం చేశాడు? అరణ్య ప్రయాణము ప్రారంభింపజేశాడు. ఇది కేవలము పాత నిబంధన చరిత్ర మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి రక్షణ పొందిన నాటి నుండి పరలోకానికి చేరే వరకు అవసరమై ఉన్న ఒక ఆత్మీయ ప్రయాణం అన్నమాట. ఇది ట్రైనింగ్ అంటే ఒక దిక్సూచి లాంటిది. అంటే దిక్కును చూపే దిక్సూచి లాంటిది అన్నమాట. ఇప్పుడు మనము అబ్రహాం గారి నుంచి యేసుక్రీస్తు వరకు వంశావళి లెక్కను గురించి మనం ఆలోచించిన 42 లెక్క కనబడుతుంది. 14 తరాలు, 42 తరాలు కనబడుతున్నాయి, మనకు తెలుసు కదా. అలాగే ఇక్కడ వీళ్ళు ప్రారంభించిన దగ్గర నుంచి వీళ్ళు పూర్తిగా చివరి వరకు చేరడానికి, కనాన్ దేశానికి చేరడానికి 42 చోట్ల స్టే చేశారు వీళ్ళు. అంటే ప్రతి విశ్వాసి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి దేవుడు నడిపించే 42 ఆత్మీయ స్థితులు మనం తెలుసుకోవటానికి ఈ పాఠాన్ని మనము అందుకోవడానికి మనము వాక్యం సన్నిధిని చేరుకొని ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఒకసారి సంఖ్యాకాండము 33వ అధ్యాయాన్ని గమనిస్తే సంఖ్యాకాండము 33వ అధ్యాయం 1 నుండి మనము ఆలోచన చేస్తే, మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి అని అన్నారు. చూడండి, మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రామసేసు. అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు. అంటే మొదట విడుదలు, అంటే 42 విడుదలు అనుకున్నాం కదా మనము. విడుదలు అంటే అర్థమైంది కదా, విడిది ఇల్లు అంటారు. చూడండి, అంటే పెండ్లి వారు ఆడపెళ్లి వాళ్ళ దగ్గరికి మగ పెళ్లి వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఉండడానికి ఏమైతే ఒక ప్రాంతాన్ని సిద్ధపరుస్తారో దాన్ని ఏమంటారు? విడిదిల్లు అని అంటారు దాన్ని. అర్థమైందా? అలా వీళ్ళు ప్రయాణంలో వీళ్లకు దేవుడు విడుదలనిచ్చాడు. ఇప్పుడు రామసేసు 1 అని రాసుకోండి, దాని పక్కన రామసేసు కింద, దాని కింద అర్థం అని రాసుకోండి. ఒక కాలం సేసు, సేసు షూ కాదు, సు, రామసేసు అని ఉంది కదా ఇక్కడ బైబిల్లో. మనము ఇక్కడ చదువుకున్న దగ్గరే ఉంది, చూపిస్తాను మీకు. అర్థం అని రాసుకున్నారు కదా, పక్కన అట్లా ఖాళీ వదలండి. దాని కింద ఆత్మీయ రహస్యం అని రాసుకోండి. దాని కింద మొదట రామసేసు అని 1 అని రాసుకున్నారు, దాని కింద అర్థం అని పక్కన ఖాళీ ఉంచండి.
తర్వాత ఆత్మీయ రహస్యం. ఇప్పుడు అర్థం అనే చోట మనము ఆ రామశేషు అనే మాటకి అర్థం ఏంటి? సూర్యుని కుమారుడు లేదా అపవాది నిలయం అని అర్థాలు వస్తాయి. అదే అట్లా రాసుకోండి. రెండు రాసుకోండి. సూర్యుని కుమారుడు అని రాసుకొని, లేక అపవాది నిలయం అంటే రెండు, అంటే సందర్భాలని బట్టి అర్థాలు వస్తాయి అన్నమాట. భోజనము, కూడు అని అంటారు కదా మనము, బువ్వ, పర్యాయ పదాలు ఉంటాయి కదా, అంటే సందర్భాన్ని బట్టి మనం వాడతాం కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు ఆత్మీయ రహస్యం గురించి మనం ఆలోచిస్తే ఐగుప్తు అనే సాతాన అధికారానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది రామశేషు. ఐగుప్తు అనే మీ ఇష్టము, రాసుకోవాలంటే రాసుకోండి. రాసుకోవటానికి అక్కడ ఖాళీ ఉంచింది మీరు. సాతాన అధికారానికి సాదృశ్యం అన్నమాట. అంటే రామశేషు అనేది సాతాన, అంటే ఐగుప్తులో సాతాన అధికారానికి సాదృశ్యం అని రాసుకోండి. సాతాన అధికారానికి సాదృశ్యం. ప్రతి విశ్వాసి ఆత్మీయ ప్రయాణము పాపం అనే రామశేషు నుండి విడిపింపబడటంలోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనము క్రీస్తు దగ్గరికి వచ్చాము అంటే మనం రావటానికి, నమ్మటానికి ఏదో కొన్ని రకాల కష్ట నష్ట బాధ దుఃఖాలు ఏదో కొన్ని ఉంటాయి మనకు కొత్తగా నమ్ముకున్నప్పుడు. క్రైస్తవులుగా ఉన్న తల్లిదండ్రులకు పుట్టినప్పటి నుంచే మీరు చర్చికి అలవాటైనా కూడా మీలో స్వయం ఆసక్తి రావటానికి ఏదో సంభవించాలి మీ లోపల. అర్థమవుతుందా? ఏదో సంభవించాలి. అలా మీలో స్పెషల్ ఇంట్రెస్ట్, అందరు స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగి ఉండరు. ఏదో వెళ్తున్నాము, తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి వెళ్తున్నారు అన్నట్లుగా ఉంటారు. కానీ సొంత ఆవేశం అనేది ఒకటి పుట్టడానికి ఏదో కారణం ఉంటుంది లోపల. అలా ఈ రామశేషులో పడిన శ్రమలు, కష్టాలు, వాటన్నిటిలో నుంచి దేవుని వేడుకుంటూ వాళ్ళ అనుభవంలోంచి వాళ్ళు బయలుదేరిన విధానాన్ని మనము అన్వయించుకోవాలి. మనం ఇలా మన జీవితము కూడా ఇలాగే ప్రారంభమవుతుంది. రెండోది సుక్కోతు. ఇక్కడ ఉంటుంది చూడండి, కింద 2వ వచనం చదవండి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమునంట, అంటే మొదటి నెల 15వ తారీఖు అనుకోండి, వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలి చూలులందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుచూ ఉండగా ఇజ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సవంతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తు దేవతలకు యెహోవా తీర్పు తీర్చారు. అంటే ఆ దేవతలు నమ్ముకొని వాళ్ళు, మాకు ఆస్తులు, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మా జరుగుబాట్లు అన్నీ ఈ దేవతల వల్లనే అని ఒక గుడ్డి నమ్మకంతో ఉండిపోయారు కదా. మా దేవతలు మమ్మల్ని కాపాడలేవు అనే స్థాయికి వాళ్ళు పూర్తిగా డల్ అయిపోయారు. ఇంకా వాళ్ళు ఎన్ని పూజలు చేసుకున్నా, వాళ్ళు ఎంత డ్యాన్సులు చేసినా, ఎంత ఎగిరినా, ఎంత ఆర్భాటంతో గంటలు కొట్టినా, వాళ్ళు ఏమి చేసినా విన్న ఒక్క విగ్రహము వారికి మేలు చేసినట్లుగా కనపడలా అక్కడ. కాబట్టి మరి దేవతలకు యెహోవా తీర్పు
తీర్చాను. అంటే దేవతలకు తీర్పు తీర్చడం అంటే వాటిని మొక్కుకునేవాళ్ళు. దాంట్లో ఏమి లేదు కదా, బొమ్మలో ఏమీ లేదు. బొమ్మను నమ్మే వాళ్ళల్లోనే కదా దేవత. అంటే వాటిని పోలి ఉన్నారు కదా విగ్రహాలు, నీళ్ళు అంతేనా, విగ్రహంను పోలి ఉన్నారన్నమాట. అంటే ఈ మనుషులకు తీర్పు తీర్చటమే దేవతలకు తీర్పు తీర్చుట. అర్థమైందా? తీర్పు తీర్చాను. ఇజ్రాయేలీలు రామెసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. ఇప్పుడు అదే మనం చెప్పుకుంటున్నాం. రెండోది ఏంటి? సుక్కోతు. సుక్కోతు అంటే అర్థము మళ్ళీ కింద అట్లాగే పైన ఎట్లా రాసుకున్నారో అంతే. సుక్కోతు అంటే గుడారము, అంటే తాత్కాలిక నివాసాలు అన్నమాట. గుడారాలు అంటే గుడారములు అని రాసుకోండి, తాత్కాలిక నివాసాలు అన్నమాట. ఇప్పుడు మన ప్రయాణంలో మనము ఆల్రెడీ పర్మనెంట్ హౌస్గా మనం అనుకుంటున్న సొంత ఇల్లు కూడా తాత్కాలిక నివాసమా కాదా? ఇప్పుడు రాయప్ప గారు కట్టించుకున్నారు ఇల్లు, ఉన్నారా? లేదు. ఇలా ఎంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు? అంటే విడిదిల్లు ఖాళీ చేసి వెళ్తే ఆ తర్వాత అందులో వేరే వాళ్ళు ఎలా ఉంటుంటారో సేమ్ అలాగే సుక్కోతు అనేది ఇంకా గుడారాలు వేసుకున్నారనమాట అక్కడ. ఆ ప్రయాణంలో వాళ్ళు రామశేషు నుంచి వచ్చిన ఊరేంటి? సుక్కోతు. అంటే లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే మనం ఈ భూమి మీద శాశ్వత నివాసములము కాము. అంటే అన్ని రాసుకోవాల్సిన పని లేదు, మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. అంటే ఇంత మ్యాటర్ రాసుకోవటానికి అలవాటు లేని వాళ్ళు పర్లేదు. భూమి మీద శాశ్వత నివాసులం కాం, మనం పరదేశులం. మరియు యాత్రికులము అనే స్పృహ విశ్వాసికి కలగడానికి దేవుడు ఈ సంచార క్రమములను రాయించి పెట్టాడనమాట. సంచార క్రమములను అంటే ప్రతి చోట రాయించి పెట్టాడు కావాలనే దేవుడు. అలాగే మనం కూడా చూడండి, ప్రయాణం లాగుండిద్ది. చిన్నప్పటి నుంచి మనం ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఒక్కోసారి ఖాళీగా ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు, మనం ఏదో ఒక శోధనలో పడినప్పుడు, ఏదో ఒక ఆనందంలో ఉన్నప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఒక సంఘటన మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఆ రోజులు గుర్తొచ్చేస్తూ ఉంటాయి మనకు. మళ్ళీ ఆ రోజుకి వెళదాము అంటే అమ్మో ఇన్ని దాటుకుంటూ రావాల్సి వచ్చింది, వదిలే అని అనిపించింది మనకు. అవునా? అంటే ఆ కష్టాలు, ఆ బాల్య వయసు నుంచి మనకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ దాటి రావాలి ఇవన్నీ అని ఒక థాట్స్ వస్తూ ఉంటాయి మనకు. మనకు ఎలా అనిపించింది? ఇదంతా ఒక జర్నీ. ఒక బస్సులో బయలుదేరినప్పుడు ఆ బస్సులో మొత్తం దాటిపోతూ ఉంటాయి, మనం అలా చూస్తూ ఉంటాం. మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అరే అదేదో చూశాను, మిస్ అయిపోయాను, గబాలను ఆపండి అని దిగి అది చూసి వస్తామా మనము? మిస్ అయిపోయింది బస్సు. మళ్ళీ ఆ కష్టాలు ఏడపడతాం, ఈ ఎండ బాధ, ఈ వాన బాధ, ఈ చలి బాధ. మళ్ళీ నేను త్వరగా ఆ ప్రయాణంలో ఆ దరికి చేరాలని ఒక ఆలోచన మనలో ఫిక్స్ అయి ఉంటుంది మనలో. అవునా? ఇలా తాత్కాలికంగా మన జీవితమే ఒక పెద్ద ప్రయాణం. ఇది మన రూపాలు కూడా చూడండి ఎలా మారిపోతూ ఉంటాయో. స్టేజీలు మారిపోతూ ఉంటాయి, ఊర్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే మన రూపాలు కూడా మారిపోతూ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ విధంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సుక్కోతు అనే దగ్గర మనం పరదేశులము, యాత్రికులము అనే స్పృహ ప్రతి విశ్వాసికి కలగాలి. అందుకే ఈ ప్రయాణం అనుభవం ఇచ్చానని అన్నాడు కదా దేవుడు ఇందాక. అన్నాడా? ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నా? అవును. చూడండి తర్వాత
సుక్కోతులో నుండి బయలుదేరి కడనున్న అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. మూడో విడిది ఏంటి? ఏతాము. అర్థము హద్దు, వారి హద్దు అనమాట. అది అంటే సముద్రం అడ్డం వచ్చేసింది, సముద్రపు దరి. ఏతాము అంటే హద్దు, వారి హద్దు లేదా సముద్రపు దరి. సముద్రపు దరి. ఆత్మీయ రహస్యం మనము ఆలోచిస్తే, లోకపు సరిహద్దులు దాటే సమయం దేవుడు అపొస్తలుల కార్యాల్లో రాయించి పెట్టాడు కదా. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని వారికి నివాస స్థలములకు పొలిమేరలను, నిర్ణయ కాలమును వారి నివాస స్థలమునకు పొలిమేర అంటే ఏంటి? సరిహద్దు. అంటే మరణమే సరిహద్దు అనమాట మనకు. అలాగన మన మరణమని సరిహద్దును దాటే ఒక విషయాన్ని ఇప్పుడు హెచ్కే ప్రార్థన చేయగానే అతనికి సరిహద్దు ఏంటి? మరణం వచ్చేసింది. నువ్వు బ్రతకవు, నువ్వు ఇల్లు చక్కదిద్దుకో అనేసాడు. అప్పుడు సముద్రాన్ని పాయలు చేసినట్టు దేవుడు ఆ కాలమును, ఆ సమయమును మార్చేశాడు. అంటే సముద్రాన్ని పాయలుగా చేసి నడవటానికి దారి ఇచ్చిన దేవుడు హిజ్కియాకి ఇంకో 15 సంవత్సరాల ప్రయాణానికి దారి ఇచ్చినట్లుగా ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు. అవునా? అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, లోకపు సరిహద్దులు దాటే సమయము ఇక్కడే దేవుడు ఇజ్రాయేలుకు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మేఘాన్ని ఉంచి తన తోడును ప్రారంభించాడు. తాను తోడుగా ఉండటము ప్రారంభించాడు అన్నమాట. ఇక్కడే స్టార్ట్ అయింది. మనం గత పాఠాల్లో చెప్పుకున్నాం కదా, మేఘాల్లో సూర్యుడి నుంచి మనకొచ్చే వెలుతురు కంటే ఎన్నో రెట్లు, 100 రెట్లు ఎక్కువ లైటింగ్ ఉంటుంది మేఘాల్లో. సముద్రం నుంచి వెళ్ళిన ఆవిరి నీరు, ఆ నీటి మధ్యలో ఉన్న కణాలు, ఆ కణాలు ఢీకొనడం వలన పుట్టే అగ్ని కణములు ఉంటాయి అన్నమాట అందులో. మరి ఆ అగ్ని రాత్రిపూట లైటింగ్ లా పనికొచ్చింది లక్షల మందికి. మనకు కొద్ది మందికే ఎన్ని లైట్లు సరిపోట్లా మనకు కదా. అలా లక్షల మందికి లైటింగ్, టార్చ్ లైట్ లాగా, లేకపోతే బండి హెడ్ లైట్ లాగా దేవుడు డైరెక్ట్ గా ఆ మేఘాల్లో ఉన్న ఆ అగ్ని వారికి దారి చూపేటట్లుగా మొదలు పెట్టిన ప్రాంతమే ఈ ఏతాము. అర్థమైందా? తర్వాత చూడండి, తర్వాత 7వ వచనంలో ఉన్నాం మనం. 33:7 సంఖ్యాకాండం. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహ హీరోతు తట్టు తిరిగి. 4వది ఏంటి? పీహ హీరోతు. అర్థమైందా? పీహ హీరోతు అర్థము స్వేచ్ఛ గల చోటు, స్వేచ్ఛ గల చోటు లేదా కొండల మధ్య లోయ. ఈ రెండు వస్తాయి అన్నమాట అర్థాలు ఆ పీహ హీరోతు అనే మాట. ఆత్మీయ రహస్యం, ఇక్కడే ఎర్ర సముద్రము పాయలైంది. అంటే ఐగుప్తు సైన్యము మునిగిపోయింది ఇక్కడే.
ఇది విశ్వాసి పొందే సంపూర్ణ బాప్తిస్మానికి పాత జీవితం పాతి పెట్టడానికి సాదృశ్యం అన్నమాట. అంటే చెడ్డవాళ్ళు మునిగిపోయారు కదా, మంచి వాళ్ళు నడుచుకుంటూ బ్రతికి బట్ట కట్టారు. ఆ విధంగా బ్రతికి బయలుపడ్డారు అన్నమాట వాళ్ళు. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పీహ హీరోతు అనే అనుభవము వాళ్లకు నేర్పింది, మనకు నేర్పింది. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత చదవండి 8వ వచనము. పీహ హీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో దిగిరి. ఎన్నోది? మారా 5. మారా అంటే చేదు. అర్థం ఏంటి? చేదు. ఆత్మీయ రహస్యం ఏంటంటే, రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వెంటనే జీవితంలో మనకు క్రీస్తు ఏమన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇచ్చుడి అని ఊరుకోలే ఆయన. ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనుడని వారికి బోధించుడి అని అన్నారు. అంటే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మనకు సంగతులు బోధింపబడతాయి. సంగతులు బోధింపబడిన తర్వాత పరీక్షలు వస్తాయి. విశ్వాస పరీక్షలు అన్నాడు కదా యాకోబు పత్రిక 1:2 వచనంలో, మీకు సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. అంటే నానా విధములైన శోధనలు మనకు పరీక్షలా వస్తాయి మన దగ్గరికి. చదువు ఉన్నప్పుడు పరీక్షలు ఉంటాయి కదా, ఆ విధంగా ఈ బాప్తిస్మం తర్వాత మనకు చదువులా మనకు వాక్యాలు చెప్పినప్పుడు పరీక్షలు ఉంటాయి. ఆ శోధన కాలాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది. దీని మారా అనే దానికి ఈ చేదు అనుభవాలు మనము అనుభవంలోనికి తీసుకోవాలి. అప్పుడు ఆ చోటులో మారా అని ఎందుకు వచ్చింది, పేరు ఎందుకు పెట్టారు? వీళ్ళు పెట్టారనమాట మారా అనేది. ఎందుకు పెట్టారు అని అంటే, నీళ్లు చేదుగా ఉన్నాయంట. అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టును చూపించాడు, అది నరికి ఆ మానును నీళ్లలో వేశారు, ఆ చెక్క. అంటే అది దేనికి సాదృశ్యము? మీరే చెప్పండి, దేనికో? శిలువ. మానుతో చేయబడిన శిలువ అంటే క్రీస్తు శిలువకు సాదృశ్యం. చేదుగా ఉన్న మన జీవితంలో క్రీస్తు శిలువ పడగానే, శిలువ త్యాగం పడగానే అమృతంలాగా మారిపోయింది అనమాట. మధురంగా మార్చేస్తాడు మన జీవితాన్ని. ఎన్ని కష్ట నష్ట బాధ దుఃఖాల్లో సైతం మనము వాటిని దాటుకుంటూ మనము మధురంగా మనం బయటికి రాగలుగుతాము. అలా ఈ మారా అనే చేదు అనుభవములో వాళ్లను కాపాడింది. ఆ సమయంలో వారి ప్రాణమును తెప్పరిల్ల చేసిందేంటి? మాను అంటే కర్ర. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు శిలువకు సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ శిలువ అనే మాను మన జీవితంలో మధురాన్ని కలగజేస్తుంది ఈ అనుభవంలో. నెక్స్ట్ 9వ వచనము. ఏలీములోను 12 నీటి బుగ్గలు ఏలిమునకు వచ్చారంట. మారాలో దిగిరి, మారాలో నుండి బయలుదేరి
ఏలీముకు వచ్చిరి. ఈ 6వ విడిది స్థలం పేరేంటి? ఆరేనా మనం చెప్పుకుంటుంది? 6 ఏలీము. ఈ ఏలీము అనే మాటకు అర్థము బలమైన వృక్షము. ఇక్కడ 12 నీటి ఊటలు, 70 ఈత చెట్లు ఉన్నాయంట. శోధనలు అంటే మారా తర్వాత దేవుడు తన ప్రజలకు ఇచ్చే గొప్ప ఆత్మీయ ఆదరణ, విశ్రాంతికి ఇది సాదృశ్యము. మంచి చెట్లు ఉన్న ప్రాంతంలో మనకి ఎలా ఉండిద్ది? ఆక్సిజన్, ఆరోగ్యము చాలా బాగుంటుంది కదా. అలా ఆ చోటు నుంచి ఈ చోటుకు రప్పించాడు అనమాట దేవుడు. అర్థమవుతుందా? మళ్ళీ ఆ తర్వాత మనం ఆలోచిస్తే 10వ వచనము, ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం యొద్ద దిగిరి. మళ్ళీ ఎర్ర సముద్రానికి వచ్చేసారు. మళ్ళీ ఎర్ర సముద్రానికి వచ్చేసారు వీళ్ళు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే వీళ్ళని ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళి మళ్ళీ ఇటు వద్దాము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిద్దాము. యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహుదినములు సేయిరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంటే దాని చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ ప్రయాణంలో మరి వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారు? ఇందాక ఏలీము దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. మళ్ళా 11వ వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? అంతటి యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి అని చెప్పాడు. మళ్ళీ సంఖ్యాకాండానికి వచ్చేసేయండి. అంటే దేవుడు వారిని మళ్ళీ ఎర్ర సముద్రం వైపు ఎందుకు తెచ్చాడు? దేవుడు మనల్ని ఆదరించిన తర్వాత మనము వెనక్కి తిరిగి చూచి, అంటే ఆ అనుభవాల్ని మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఉండడానికి, లోకపు బానిసత్వంలో నుంచి దేవుని అధికారంలో ఎంత రక్షణ, గొప్ప రక్షణ ఇచ్చాడో జ్ఞాపకము చేసుకోవటానికి, మరి ఒకసారి రిపీట్ చేసుకోవటానికి అవకాశాలు ఇచ్చాడు అనమాట. అర్థమవుతుందా? మనం మర్చిపోయే గుణం కలిగి ఉన్నాం కదా. మళ్ళా తిరిగి మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కొన్ని. గుర్తు పెట్టుకోండి, కొన్ని అనుభవాల్లో మనము ఇది తప్పు చేశాను అనుకుంటాం, పొరపాటు చేశాను అనుకుంటాం, అర్రే నష్టపోయాను అనుకుంటాం. మనము అట్లా గడిచిన తర్వాత మళ్ళీ అదే చేసేసి అర్రే నేను పోయినసారి ఇట్లా అనుకున్నాను కదా, మర్చిపోయానే అని మళ్ళీ అదే చేసి మళ్ళీ అర్రే మళ్ళీ నేను మర్చిపోయాననే అనుభవాల్లోకి వెళ్తుంటాం చూడండి. మనము అలా పదే మనము అలవాట్లోంచి బయటికి రావటానికి జ్ఞాపకం లేకపోవటం వల్ల మనకు పొరపాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని అణిచి బాగు చేసే క్రమంలో దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వీళ్ళని వీళ్ళ అవివేకం వల్ల మన్యం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంతకాలం మీరు తిరుగుతారు దీని చుట్టూ? ఇదిగో ఈ ఉత్తరం తట్టు తిరగండి అని మార్గం చూపించిన విషయము. ఆ విధంగా మనము తిరిగి అవివేకంతోనే మనం నడుస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు దిక్కు చూపిస్తాడు, దరి చూపిస్తాడు, అవకాశాలు చూపిస్తాడు. అందుకే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీవు బుద్ధిమంతుడు అని నీకు నీవే బుద్ధిమంతుడు అనుకోవద్దు. దేవుని జ్ఞానాన్ని తీసుకో. అవునంటే అవునను, కాదంటే కాదను. అది నష్టంలాగా అనిపించినా నువ్వు దేవుని మాటను విడవబాక. నీ సొంత అభిప్రాయం పక్కన పెట్టు అనే మాటలు ఉన్నాయి కదా మనకు.
ఆ తర్వాత సంగతులు చూడండి. ఎర్ర సముద్రము నొద్ద నుండి 11వ వచనం, బయలుదేరి సీను అరణ్యమునకు దిగిరి. 8వ ప్రాంతం ఏంటి? 8వ విడిది ఏంటి? సీను అరణ్యం అంటే ముండ్ల పొద. సీను అంటే హెబ్రీ భాషలో సీను అనే పదానికి అర్థం ఏమొస్తుంది? ముండ్ల పొద అని వస్తుంది అర్థం. ఇక్కడే ఇజ్రాయిల్ ఆహారం కోసము సణిగారనమాట. వాడు తీసుకెళ్ళిన ఆహారము అయిపోయింది. వాళ్ళ ఆహారం అయిపోయింది. అయిపోయినప్పుడు వాళ్ళు సణిగారు. ఈ సీను అరణ్యానికి వచ్చినప్పుడు, అంటే నిర్గమకాండంలో 16:1 ఉండిద్దిలేండి దీని మాటకు అర్థం ఏమని ఉండిద్దంటే, మరి వాళ్ళ ఆహారం అయిపోయింది. చూడండి, ఇది ఇట్లాగే ఉంచి నిర్గమకాండం 16:1 మనం ఆలోచన చేద్దాము. నిర్గమకాండము 16:1. తర్వాత ఇజ్రాయేలు సమూహం అంతయు ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయినికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అంటే 2వ నెల 15వ దినం అంటే 15వ దినం. అక్కడ ఏం జరిగిందంట? సడిగారంట. ఈ అరణ్యంలో ఇజ్రాయెల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇజ్రాయేళ్ళు, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? అంటే వాళ్ళు తిన్న మాంసము గుర్తొస్తుందంట వాళ్ళకి. వాస్తవానికి మనం కూడా మాంసాహారానికి అలవాటు పడిన వాళ్ళకి ఎప్పుడు కూరగాయలే తింటున్నప్పుడు కొన్ని సమయాల్లో ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయా లేదా మనకు? అంటే వాళ్ళు చాలా రోజులు అయిపోయింది వాళ్ళు తిని మాంసం. దేవుడు వాళ్ళని అణచాలనే కదా ప్రయత్నం చేశాడు. ఇందాక చదువుకున్నట్టు మనం వాళ్ళని అణిచి ఆకలి కలగజేసే చేదు అనుభవాల్లో నుంచి వాళ్ళకి ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుందా? రుచిగా ఉంటుందా? కామెడీగా జోకులుగా ఉంటాయా? ఉండదు. పోలీస్ ట్రైనింగ్ అయినా, ఇంకా ఎక్కువగా మిలిటరీ ట్రైనింగ్ అయినా చాలా పనిష్మెంట్ లాగా ఉంటుంది. అది చాలా కఠినంగా ఉంటుంది, సహజంగా ఉండదు అది. అలాగే ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఇచ్చేది ఏంటి? ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఈ ట్రైనింగ్ లో దేవుడు కావాలని వాళ్లకు ఈ ఆకలిని అణిచి, వాళ్ళ హృదయాల్ని అణిచి ఆకలిని కలగజేశాడు అనమాట. అక్కడ వాళ్ళు సణగటానికి కారణం వాళ్లకు అసౌకర్యం వేసింది వాళ్ళ శరీరాల్లో. అంటే వాళ్ళు కావాలని ఏదో ఆలోచనతో కాదు, నిజంగా వాళ్ళల్లో కలిగిన ఆ లోపం వల్లనే వాళ్ళు సణిగారు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. అంటే అంతటి బలవంతుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేసేసాడు. మోషే కర్రెత్తగానే, మోషే చెయ్యెత్తగానే సముద్రము ఏమైపోయింది? పాయలుగా అయిపోయింది. ఇదంతా చూశారు వాళ్ళు. ఇంత చూసిన, ఇంత అద్భుత కార్యాన్ని చూసిన వీళ్ళు మరి దేవుని మీద నమ్మకము ఉంచకుండా వీళ్ళు సముద్రం పాయలుగా చేసింది జ్ఞాపకం చేసుకోలేదు. దానికి ముందర ఐగుప్తు దేవతలను తీర్పు తీర్చిన సంగతిలో లోకమంతా చీకటి అయిపోయిన వాళ్లకు చీకటి కాకుండా
అంటే లోకం అంటే ఇజ్రాయిల్ల లోకం, ఐగుప్తీయుల లోకం. లోకం అంతా కాదు, ఐగుప్తీయుల ప్రాంతమంతా చీకటి అయిపోయింది, కటిక చీకటి. చెయ్యిట పెట్టుకుంటే ఎంత చీకట్లో అయినా మనకు అరచెయ్యి లైటింగ్ లాగా కనపడింది మనం ఇట్లా చూడగా. కానీ వాళ్ళు అసలు అరచెయ్యి కూడా కనుగొనలేకపోయారంట వాళ్ళు. మరి ఇలాంటి అనుభవాలు, ఈగల అనుభవాలు, దోమల అనుభవాలు, చీమల అదే ఇంకా ఇట్లాంటి అనుభవాలన్నీ పొందారు వాళ్ళు, అన్ని పొందారు. పేర్లు అనుభవాలు, మరి చాలా అనుభవాలు పొందారు. భయంకరమైన వడగండ్ల అనుభవాలు పొందారు. ఆశ్చర్యకరమైన క్రియలు చూశారు. అవి ఏవి గుర్తు రాలేదు. కేవలం వీళ్ళు తిన్న మాంసం మాత్రమే గుర్తొచ్చి ఏడవడం మొదలు పెట్టారు. మోషన్ చూస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇట చూస్తున్నారు, ఏడుస్తున్నారు. పవన్ వాళ్ళమ్మ ముఖం చూసి ఏడుస్తున్నాడు అనుకోండి. ఎందుకు రానంటే నాకు చేపలు తినాలని అన్నాడు అనుకోండి. చేపలు తినడు వాడు. చేపలు తినాలనుందో, మాంసం తినాలనుందో అనుకుంటే ఏడుస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు? చేపలు వాళ్ళు మాంసం తిన్నది వాళ్లకు గుర్తు వస్తుందంట, వాళ్ళకి సణిగారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్లకు మరుసటి రోజు, అంటే ఇది ఎన్నో రోజు అని చెప్పుకున్నాం మనము, 2వ నెల వాళ్ళ ప్రయాణము మొదలైన తర్వాత 2వ నెల 15వ దినమున వాళ్ళు ఏడిచారు. తర్వాత రోజు 16వ దినమున దేవుడు మన్నాను కురిపించడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన ప్రాంతమే సీను అరణ్యం. మనకు ఉంది ఆఫర్. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును జయించువానికి. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అన్నారు కదా. మనందరికీ వర్తిస్తుంది. అలా వాళ్ళ విడిది అనుభవాలు మనకు దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ 9వ వచనము, 9వ విడిది, 9వ విడిదిని మనము చూద్దాము. 12వ వచనము, సీను అరణ్యంలో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపక అనుకోండి, దోపక అని రాసుకోండి. ఇక్కడ దోపక అని ఉంది కదా, ఇంకా దోసకాయ అన్నట్టయితే బాగుండేది, మీకు బాగా గుర్తుండేది. దోపక అంటే దోపక అంటే అర్థము త్రోయుట అనే మాట అర్థం వస్తుందంట, లేదా గొర్రెలను తోలుట. సందర్భాన్ని బట్టి అలా యూజ్ చేసుకుంటారంట వాళ్ళు ఆ దోపక అనే మాటను. దేవుడు మనల్ని ఆత్మీయ క్రమశిక్షణలో నడిపించటము అంటే ఆత్మీయ రహస్యము. ఆత్మీయ క్రమశిక్షణలో నడిపించటము, మన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడటం అనే మాట వస్తుంది. ఇక్కడ దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే, ఇందాక సీను అరణ్యంలో తాపకరమైన సర్పాలను, మర్చిపోయా, ఇక్కడ కాదు, తాపకరమైన సర్పాలు సీనాయి అరణ్యంలో ఆ తర్వాత వస్తుంది. ఇక్కడ వాళ్ళు సణిగారు అన్నమాట. వాళ్ళు ఇందాక మనము చెప్పుకున్నట్లుగా అప్పుడు వాళ్లకు దేవుడు ఏం చేశాడు? ఆ మాంసం తాలూకు మామూలుగా అంటే వాళ్ళు ఇందాక అంటే మాంసం ఒకటే కాదు, కూరగాయలు అన్ని కూడా గుర్తు చేశారు వాళ్ళు.
అప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు కదా. ఇప్పుడు మన సొంత చిత్తాన్ని వదిలేసి ఈ దొక్క అనే విషయంలో, అంటే అక్కడ దేవుడు వాళ్ళని చంపేశాడు. అక్కడ ఆ ఎవరైతే ఆహారపేక్ష కలిగి ఉన్నారో, భోజన ప్రియులుగా ఉండి దేవుని మాటకు ఎదురు తిరిగారో, వాళ్ళని దేవుడు ఏం చేశాడు, వాళ్ళ నోట ఇంకా మాంసం ఉండగానే వాళ్ళని చంపేశాడు. అధికంగా మాంసం తిన్నా జబ్బులు వస్తాయి, విపరీతమైనవి వస్తాయి. అలా ఆ ప్రయాణంలో మరి మాంసం తినడం అంటే హడావుడి వంటకాలే కదా అవన్నీ కూడా. అలా విచిత్రమైన ఆ రోగాలతో, ఆ మాంసం వలన కలిగిన ఆ ఎఫెక్ట్తో వాళ్ళు చాలా మందిని చంపేశాడు దేవుడు. ఆ తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి వేడుకుంటూ ఈ దొక్క అనే ప్రాంతానికి వచ్చారనమాట. దొక్క అంటే గొర్రెలను తోలుట లేదా త్రోయుట, అంటే తమ సొంత చిత్తాన్ని త్రోసేయటం అన్నమాట. ఈ అనుభవాన్ని అక్కడిచ్చాడు. ఇదంతా దేవుడికి ముందలే తెలిసి ఆ ఊర్ల పేర్లు అలా పెట్టాడనమాట. దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడు కదా, ముందుగానే ఏర్పాట్లు ఉంటాయి ఆయనకి అన్ని. అలాగే నెక్స్ట్ చూడండి, 33 అధ్యాయం సంఖ్యాఖండంలోనే దోపకా నుంచి 13వ వచనము. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషు అంటే పిండి కలిపే చోట అంటది. ఆ మాటకు అర్థం అలా వస్తుందంట. పిండి కలిపే చోటు లేక గుంపు. అంటే మనిషిని పిండితో పోల్చాడు అనమాట. మనుషులను దేంతో పోల్చాడు? పిండి కలిపే విధానం. అంటే దేవుని మాటతో కలిసి ఉంటే, అంటే జీవజలములో ఊట కదా దేవుడు, పిండిలో నీళ్ళు వేస్తారు కదా, అలా ఒకే రొట్టెగా మారిపోతుంది, ఒకే ముద్దగా మారిపోతుంది కదా. అలాగ మనుషులందరూ ఒక్క భావంతో ఉంటే పిండి ముద్ద ఏకమైనట్లు, విశ్వాసులందరూ కలిసి క్రీస్తు శరీరంలో ఏకమవ్వడము అనే దానికి సాదృశ్యంగా ఆ సహవాసపు ప్రాముఖ్యతను చూపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అంటే అక్కడ బుద్ధి తెచ్చుకున్న సందర్భం అది. వాళ్లకు జ్ఞానోదయం కలిగింది అక్కడ. మాంసాపేక్ష, ఈ కూరగాయలు, ఆ తిండి, వాటిని బట్టే ఆలోచించారే గాని దేవుడు చేసిన అద్భుతాల్లో ఒక్కటి జ్ఞాపకం చేసుకోకుండా సణిగారనమాట వాళ్ళు. ఆ సణిగిన తర్వాత దేవుడు వాళ్లకు బుద్ధి చెప్పిన తర్వాత మరి ఇక్కడ పిండి కలుపుకోవటానికి దేవుడు ఒక్కొక్క చోట కొన్ని స్టేజీలు ఇచ్చాడు. అవి కూడా మనం చెప్పుకున్నాం తర్వాతకి. అంటే వాళ్ళు పిండి కలుపుకోవటానికి అక్కడ ప్రయత్నాలు చేశారనమాట. తర్వాత చూడండి, ఆలూషులో నుంచి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులకు త్రాగుటకు నీళ్లు లేకపోయెను. ఇక్కడ మోషే బండను కొట్టగా నీళ్లు వచ్చాయన్నమాట. ఆ బండ క్రీస్తే అని మనకు కొరంథీ పత్రికలో పౌలు గారు చెప్పిన సందర్భం గుర్తుంది కదా. ఆ బండ క్రీస్తే. ఒకే బండ సంబంధమైన నీరు వాళ్ళు త్రాగారు, ఆత్మ సంబంధమైన పానీయం వాళ్ళు తాగారు అని అన్నారు. అంటే బండను కొట్టితే అందులోంచి నీళ్లు వచ్చినాయి. అంటే ఇక్కడే అమాలేకీయులతో యుద్ధం జరిగింది. అమాలేకీయులతో మోషే చెయ్యి ఎత్తి ప్రార్థించినప్పుడు విజయం. చేయి దించంగానే ఓడిపోతున్నారు, చేయి ఎత్తంగానే గెలుస్తున్నారు. చేయి ఎత్తి అట్లాగే ఉండాల్సి వచ్చింది ఆయన ఆ ప్రాంతంలో. ఆ చెయ్యి బరువు భారం ఉండిద్దని పెద్దలు ఏం చేశారు, వచ్చి వాళ్ళు సహాయం చేశారు. ఆ చేతికి మోపుగా పట్టుకున్నారు వాళ్ళు. అలా ఆయన చేయి ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు గెలుస్తున్నారు, దింపినప్పుడు ఓడిపోతున్నారు. చేయి భారం అవ్వకుండా మరి వాళ్ళు సహాయం చేశారు ఇజ్రాయిల్లో పెద్దలు. అది ఆ ప్రాంతం అన్నమాట ఇది.
ఆ చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా జయం పొందిన స్థలం అన్నమాట అది. రెఫీదీం. నెక్స్ట్ 15వ వచనము. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యమునందు దిగిరి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సీనాయి అనే మాట ఇందాక సీను అనుకున్నా, ఇప్పుడు సీనాయి అనుకున్నా, రెండింటికి ఒకటే అర్థం, ముండ్ల పొద. అర్థం ముండ్ల పొద. ఆత్మీయ రహస్యం. దేవుని ప్రసన్నత దిగి వచ్చిన స్థలం. ఇక్కడే 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం మరియు ప్రత్యక్షపు గుడారము నమూనా ఇవ్వబడ్డాయి. దేవుని వాక్య నిబంధనలకి వెళ్ళే స్థలం అన్నమాట. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం మనము? 12 డజను. ఎన్ని చెప్పుకున్నాము? డజన్. 12 అంటే డజన్, అంటే గుర్తు పెట్టుకోవడానికి మీరు. సమయం అయిపోయింది, డజన్కు సమయం అయిపోయింది. అర్థమైందా? దేవుని ప్రసన్నత దిగి వచ్చిన స్థలం ఇది. ఇక్కడే 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము మరియు ప్రత్యక్ష గుడారపు నమూనా, పరలోకంపు ఛాయలు చూపించాడు దేవుడు, నమూనా చూపించాడు, ఇలా గుడారం వేయాలి అని. దేవుని వాక్య నిబంధనలోనికి వెళ్ళిన స్థలం అన్నమాట. ఓకేనా? మనం ఇంతటితో ప్రియమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో మనము నేర్చుకోవాల్సింది ఉంటుంది. అంటే దేవుడు రాయించాడంటే పాత విషయాలు ఏమని చెప్పాడు, ఒక మాట ఆ మాట గుర్తు చేసుకొని ముగించేసుకుందాం. ఒక్కసారి రోమా పత్రికలోనికి వెళ్ళి వద్దాం. మీకు తెలిసిన మాట, గతంలో మీరు వినిన మాటే. రోమా పత్రిక చేశారా? రోమా పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. అర్థమైంది ఇప్పుడు? అంటే ఆనాడు దేవుడు మనల్ని దృష్టిలో పెట్టుకొని రాయించి పెట్టిన అమూల్యమైన పాఠం. పాఠం పేరేంటి? అరణ్య ప్రయాణంలో 42 విడుదలు. ఇప్పుడు ఎన్ని విడుదల దాకా వచ్చాం మనము? 12 విడుదల దగ్గరకు వచ్చి 12 విడుదల మనము ఆగి ఉన్నాం. అర్థమైందా? మళ్ళీ ఇంకొక భాగంలోనికి వెళ్ళినప్పుడు మిగిలిన ఈ విడుదలోంచి బయటికి వెళదాం, ఇంకో విడుదలోనికి. సరేనా? ఓకే. మన మధ్యనున్న మాధవి గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా